హలో ఫ్రెండ్స్, బోయపాటి శ్రీను డైరెక్షన్లో నటసింహ బాలకృష్ణ మెయిన్ లీడ్గా నటించిన అఖండ 2 మూవీ ఎలా ఉంది, హిట్టా ఫట్టా, రేటింగ్ ఎంత అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం భయ్య. తెలుసుకోవడానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ మూవీని కానీ మీరు కానీ చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది, మీ రేటింగ్ ఎంత అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే భయ్య, ఈ మూవీ స్టార్ట్ అవడం చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది భయ్య. భారీ స్కేల్లో స్టార్ట్ అయింది. ఇక 3Dలో తమనన్న బీజిఎంతో ఆ విజువల్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా మన యంగ్ బాలకృష్ణ ఉంటాడనమాట. అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రాయలసీమ యాసలో మన యంగ్ బాలకృష్ణ డైలాగులు చెప్తుంటే పూనకాలే భయ్య. ఇక యంగ్ బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్ కానీ, అఘోర యొక్క ఇంట్రడక్షన్ సీన్ కానీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి. అయితే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక అరగంట తర్వాత సినిమా చాలా ప్రిడిక్టబుల్ అయిపోతుంది భయ్య. చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అయితే ప్రీ ఇంటర్వెల్ ఆ టైంకి మాత్రం తాండవం సృష్టించేస్తారు భయ్య. ఇంటర్వెల్ 20 మినిట్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక సెకండ్ హాఫ్ అంతా కూడా మన అఘోరే ఉంటాడు. ఇక సినిమా మాత్రం కథపరంగా ముందుకైతే వెళ్దాం. అఘోర పాపను కాపాడటం, అదేవిధంగా శత్రువుల మీద విధ్వంసం సృష్టించేయటం. శత్రువులేమో గన్నలు వేసుకుని వస్తారు, మనవుడు మాత్రం ఒక్కడెళ్ళి అందరిని ఉత్తుకారేసిస్తాడు. మధ్యలో 10 నిమిషాలకు వచ్చి ఎటువంటి సంబంధం లేని డైలాగులతో సనాతన ధర్మం గురించి అయితే చెప్తాడు భయ్య. ఇక్కడ ఆ సందర్భం ఉండదు, కానీ ఎందుకో చెప్పేస్తాడు అంతే. ఏదో చిన్నపిల్లలో క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే క్వశ్చన్నే తిప్పి చెప్పినట్టు బాలయ్య బాబు 10 నిమిషాలకు ఒకసారి ఫైట్ చేస్తాడు, 10 నిమిషాలకు ఒకసారి క్లాస్ పీకుతాడు. ఈ విధంగా మూవీ అయితే వెళ్తుంటుంది భయ్య. మధ్యలో ఎందుకున్నానో తెలియనట్టు మన ఆది పినిశెట్టి ఉంటాడు, ఏదేదో విధ్వంసాలు చేస్తూ ఉంటాడు. ఇక సంయుక్త మీనన్ కూడా పాటకు మాత్రమే పరిమితం అయిపోయింది అనే విధంగా క్యారెక్టర్ అయితే ఉంది భయ్య. ఓవరాల్గా చెప్పాలంటే బాలయ్య అభిమానులకి ఫుల్ మీల్స్, మాస్ మూవీ లవర్స్కి హాఫ్ మీల్స్, మూవీ లవర్స్కి అయితే పావు మీల్స్ భయ్య. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే భయ్య, బోయపాటి ఇంతకు మించి రోత చూపించడం అనుకున్న ప్రతిసారి హీ ప్రూవ్డ్ రాంగ్. చాలా రోత అయితే ఈ మూవీలో చూపించాడు భయ్య. మనిషిని దిష్టి కింద చూపించడం కావచ్చు, లేకపోతే ఓవర్ ది టాప్ గన్నలతో వచ్చే వాళ్ళని కూడా ఒంటి చేస్తూ చంపేయటం కావచ్చు, మంచులో ఫైట్ అయినా, అఘోరాలతో ఫైట్ అయినా చాలా ఓవర్ టాప్గా అనిపిస్తుంది. బాగున్న అంశాలు అంటే భయ్య, శివుడు రెఫరెన్స్లు, అదేవిధంగా ఆంజనేయుల స్వామి వారి రెఫరెన్స్లు చూపిస్తారు, అక్కడ అద్భుతంగా అనిపించింది. ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ సీను, అదేవిధంగా బాలయ్య పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా అనిపిస్తాయి అన్నమాట. తమనన్న బీజిఎం బాగానే ఉంటుంది భయ్య. కొన్ని చోట్ల మాత్రం చెవులు పోతాయి రా బాబు అనే విధంగా అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే మాత్రం యావరేజ్ అనమాట. అందుకని ఈ మూవీకి అయితే నేనైతే 2.5 రేటింగ్ ఇస్తాను భయ్య అవుట్ ఆఫ్ 5. మీరు కానీ మూవీని చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ అయితే చేయండి.